నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు సాక్షి పత్రికలో వచ్చిన ఒక ఇంత వార్త చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. సాక్షి పత్రికలో ఒక వార్త తెలంగాణలో ఒక విధంగా రాశారు, ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా రాశారు. తెలంగాణలో ఏం రాశారంటే సొంత అల్లుడు బంధువుల చేతిలో వ్యక్తి మృతి అని తెలంగాణ పేపర్లో రాశారు. అదే వార్త ఆంధ్రప్రదేశ్కి వచ్చేవుడికి టీడీపీ గూండాల పని అని ఇంకో వార్త రాశారు. మళ్ళీ ఒకటే వార్తను రెండు తెలంగాణలో ఒకటిగా రాసి ఆంధ్రప్రదేశ్లో ఒకటిగా రాశారు సాక్షి పత్రికలు. దీన్ని సమర్థించేందుకు ఇంకో మిగతా పేపర్ల మీద పిచ్చిరాతలు పచ్చరాతలు అని రాస్తున్నారు. దీన్ని పూర్తిగా మనం తెలుసుకున్నాం, ఎక్కడ రాశారు ఏమి అని. ఇదే వార్త వరంగల్లో మీకు వరంగల్ దాంట్లో ఒకటిగా ఎడిషన్లో ఒకటిగా రాశారు, గుంటూరు దాంట్లో ఒకటిగా రాశారు. ఏం రాశారు ఏమనేది చూద్దాం. ఒకే హత్య ఒకే పత్రిక ఒకే యాజమాన్యం. తెలంగాణ సంచికలో పాత కక్షల కారణంగా జరిగిన హత్య అని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ సంచికలో మాత్రం టీడీపీ గూండాలు చేసిన రాజకీయ హత్య అని ఆరోపించింది. దీనిపై టీడీపీ కేసు పెట్టడంతో జగన్ మీడియాకు పత్రిక స్వేచ్ఛ గుర్తుకొచ్చింది. ఇది జగన్ రోత పత్రిక తీరు చేసింది తప్పు కాబట్టి లెంపలేసుకోవాలి లేదా మౌనంగా ఉండాలి. కాకుంటే టీడీపీ పైన ప్రభుత్వం పైన అక్కస్సు ఎలాగక్కాలి. కానీ రోత పత్రిక శుక్రవారం తనకు గిట్టని పత్రికలపై పచ్చ మీడియా అంటూ పిచ్చి రాతలు రాసింది. చూడండి, ఒకటే పత్రిక తెలంగాణ దాంట్లో ఒకటిగా రాసింది, ఆంధ్రప్రదేశ్ ఒకదాంటిగా రాసింది. ఒకటే పత్రిక ఒకటే యాజమాన్యం అన్నీ. దీని మీద ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మీరు కానీ చూడండి, చక్కర్లు కొడుతుంది. దీన్ని ఎక్కడ ఏం రాశారనేది చూద్దాం. ప్రాంతానికి ఒక రకంగా వార్తలు రాసింది. పచ్చపత్రికలే అని జర్నలిస్టు సంఘాలు ప్రతినిధులు గుర్తు చేసుకుంటున్నారంటూ డొల్ల వాదనలు చేసింది. దీనికి ఉదాహరణగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వేరువేరుగా ప్రకటనలు జారీ చేసిందని గుర్తు చేసింది. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వ్యాపార ప్రకటన. పార్టీ ప్రకటనకు పత్రికలు ప్రచురించే వార్తలకు సంబంధం ఏమిటి? ఆ మాత్రం తెలియకుండానే జగన్ పత్రిక నడుపుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ నెల మొదటి వారంలో పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపారు. అతను వైసీపీ కార్యకర్త. కిడ్నాప్ జరిగింది తెలంగాణ పరిధిలో. దీంతో అక్కడ పోలీసులు దర్యాప్తు చేశారు. దీనిపై తెలంగాణ సంచికలో సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య భూ విధాల కారణంగా అంతమొందించింది అల్లుడు అంటూ జగన్ పత్రిక వార్త ప్రచురించింది. హరిశ్చంద్ర ఆయన సొంత అల్లుడు బెజవాడ బ్రహ్మం మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 16న వీరు గొడవ పడారు. గొడవలు వద్దని వారించిన బ్రహ్మ అన్న చిన్నమ్మ కొడుకు బెజవాడ రమేష్, అక్కలు మంగమ్మ, పోచమ్మలపై హరిశ్చంద్ర గొడ్డలతో దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన రమేష్ కోమాలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి హరిశ్చంద్రపై బ్రహ్మం కక్ష పెంచుకున్నారు. అతన్ని ముట్టబెట్టే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో హరిశ్చంద్ర తన సొంతూరులో వ్యవసాయం వదిలిపెట్టి నల్గొండ జిల్లా కనగల్లో తన బంధువుల వద్ద తలదాచుకుంటున్నాడు. ఈ నెల 2వ తేదీన పింఛను కోసము స్వగ్రామానికి బయలుదేరిన హరిశ్చంద్రను బ్రహ్మం తన బంధువులతో కలిసి కిడ్నాప్ చేశారు. పోలీసులు బ్రహ్మంతో పాటు ఇతరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. హరిశ్చంద్రను తమ గ్రామంలో ఆయన పొలంలోనే హత్య చేసినట్టు వారు అంగీకరించారు అని జగన్ పత్రిక తెలంగాణ సంచికలో ప్రచురించింది. చూసారా, ఈ వార్త తెలంగాణ సంచికలో ఇది వార్త రాసింది. వాళ్ళ బంధువులు వాళ్ళు కుటుంబ సభ్యులతో ఆయన చంపేశారు అని రాసింది. కానీ ఆంధ్రప్రదేశ్ వెడిసిన్ వచ్చేసరికి పొరుగు రాష్ట్రంలో దాక్కున్న
ప్రాణం తీశారు. టీడీపీ గూండాలు ఘోరానికి పాల్పడారు. వైసీపీ నేత హరిశ్చంద్రను హత్య చేశారని రాజకీయ రంగు పులిమారు. చూడండి, తెలంగాణ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో చంపేస్తే తెలంగాణ విడిసిలేనేమో వాళ్ళ బంధువులు చంపేశారు అని రాశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ వచ్చే గుడికి టీడీపీ గూండాలు చంపేశారు అని రాశారు. ఒకే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో రాయడం ఈ సాక్షి పత్రికకే చెందుతుందా? జనాలేమి గుర్తించరా? అడ్డగోలు రాతలు రాసిన జగన్ పత్రికను సమర్థించేందుకు వైసీపీ నేతలు అంతంతా అడ్డగోల వాదనలు చేశారు. తెలంగాణలోని పాత్రికేయులకు పూర్తి సమాచారం లేకపోవచ్చు, కానీ పల్నాడు పాత్రికేయులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పూర్తి సమాచారం ఇచ్చారని చెబుతున్న వార్తల్లో హరిశ్చంద్రను చంపింది సొంత అల్లుడు అని లేదు. కనీసం అతని పేరు కూడా రాయలేదు. వారి మధ్య భూతగాథలు ఉన్నాయని, గతంలో వారిపై హరిశ్చంద్ర గొడ్డలతో దాడి చేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణ సంచికలో మాత్రం వివరాలన్నీ ఉన్నాయి. కేసు నమోదైంది అక్కడ కావడంతో అది అధికార సమాచారం అని భావించక తప్పదు. అదే ఏపీలో జరిగి ఉంటే పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించే అవకాశం ఉండేది. తెలంగాణ పోలీసులకు ఆ అవసరం ఏముంటుంది? వ్యక్తిగత కుటుంబ కక్షలతో జరిగిన హత్యను తమకు అంటగట్టడంతో టీడీపీ తీవ్రంగా స్పందించింది, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకోవడంతో జగన్ పత్రిక గగ్గోలు పెడుతుంది. పోలీసులు తమపై కేసు పెట్టారని ఆక్రోశిస్తున్న జగన్ మీడియా అంతకుముందు 5 ఏళ్లు ఏం జరిగిందో మర్చిపోయినట్లు, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారంటూ ఆంధ్రజ్యోతితో పాటు తనకు గిట్టని మీడియాపై జగన్ సర్కారు వందల కొద్ది కేసులు పెట్టింది. అప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి కడప జైలు వద్ద మరో అధికారిని తన కారులో తీసుకెళ్లారన్న విషయం ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కేసు పెట్టించింది. ఇంకా సోషల్ మీడియా పోస్టులపై పెట్టిన కేసులకు లెక్కలేదు. ఇప్పుడు ఒక అడ్డగోలుగా వార్త రాసి అడ్డంగా దొరికిపోయి దీనిపై కేసు పెట్టగానే పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలంటూ వాపోవడం జగన్ మీడియాకు చెల్లింది. ఇది విన్నారా? ఒకే వార్త రెండు రాష్ట్రాలలో, తెలంగాణలో ఒక విధంగా రాశారు, ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా రాశారు. ఇది సాక్షి పేపర్కి తగునా అని ప్రజలు అడుగుతున్నారండి. ప్రజలకు తెలియాలి కదా. వార్త రాసేటప్పుడు తెలంగాణలో ఏమో కుటుంబ కలహాలతో చనిపోయినారని రాస్తారు, అదే ఆంధ్రప్రదేశ్ వెడిషన్లో ఏమో టీడీపీ గుండాల వల్ల చనిపోయారని రాశారు. ఒక వ్యక్తిని టీడీపీ గుండాలు చంపారా, బంధువులు చంపారా అనేది వార్త రాసే ముందు పత్రికలు కూడా చూసుకోవాలి. అడ్డంగా రాస్తే పేపర్ యొక్క ఉండే అది పోతుంది. అందుకే సాక్షి పేపర్ చూడండి మీరు, వైసీపీ హయాంలో 13 లక్షల పైన సర్క్యులేషన్ ఉండేది, కానీ ఇప్పుడు 6 లక్షలకు 7 లక్షలు సర్క్యులేషన్ పడిపోయింది. అప్పుడు ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నీ వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి పేపర్లు వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా. కాబట్టి 13 లక్షల పైన ఉన్న సర్క్యులేషను సగానికి పడిపోయింది. అది సాక్షి పేపర్లోని వార్త అండి. మీరు అంటే 2వ తారీఖు ఇది జరిగింది, 3వ తారీఖు పేపర్లలో చూడండి, లేదా 3, 2, 3, 4 పేపర్లో ఆ డేట్లలో చూడండి. మీకు వరంగల్ ఎడిషన్లో మీకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.